హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. కాసేపటి క్రితం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 3కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకు రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇప్పటికే టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెబ్సైట్లో మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ర్యాంకు మరియు మీ మార్క్స్ని చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఈరోజు వచ్చినటువంటి ఈ గ్రూప్ 3 రిజల్ట్స్లో ఈ జిఆర్ఎల్ మార్క్స్ని తర్వాత మనం అంటే ఈ జిఆర్ఎల్లో ఉన్నటువంటి టాప్ మార్క్స్ని అలాగే తర్వాత ఉన్నటువంటి మార్క్స్ని మనం చూసినట్లయితే మనకు బాగా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్గా వచ్చింది, అలాగే మనకు టాపర్లు ఎంతమంది ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకి. ఇక్కడ చూడండి మీరు, మనకి 450 మార్కులకు జరిగినటువంటి ఈ పేపర్లో కేవలం ఒక పర్సన్కి ఇక్కడ చూడండి 339 ఒక పర్సన్కి వచ్చింది. అయితే ఇక్కడ టోటల్గా చూస్తే ఇక్కడ చూడండి, నేను 300 పైన వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నాను. 450 మార్కులకి మనకు జరిగినటువంటి ఈ ఎగ్జామ్లో కేవలం 300 మార్కులు దాటినటువంటి వాళ్ళు కేవలం 110 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ చూసారా మీరు, బాగా గమనించండి. మనకు కాంపిటీషన్ గట్టిగానే ఉంది, కానీ చదివినటువంటి వాళ్ళు ఎంతమంది, చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకేనా, మనకు ఈ 450 మార్కులకు గాను కేవలం 300 దాటినటువంటి వాళ్ళు 110 మంది మాత్రం ఉండడం అని అంటే చూడండి, అసలు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంత తక్కువ ఉన్నారనేది మనకు అర్థమవుతూ ఉంది. చాలామంది గ్రూప్ 2కి ఎక్కువ ఫోకస్ చేశారు, కానీ గ్రూప్ 2 పేపరు కంప్లీట్గా టఫ్గా రావడం వల్ల ఎక్కువ మంది మార్క్స్ అనేది అంటే సంపాదించలేకపోయారు. అలాగే గ్రూప్ 1 సైడ్ కొంతమంది డైవర్ట్ అవ్వడం వల్ల ఆ గ్రూప్ 1లో కూడా మనకు తెలుగు మీడియం అభ్యర్థులకు అంతగా ఆశించినంత మార్క్స్ రాలేకపోయాయి. ఇక్కడ గ్రూప్ 3ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కొంచెం గ్రూప్ 2లో బాగా ఫోకస్ చేసి ఎవరైతే గ్రూప్ 2 సరిగా రాయలేదో ఆ అభ్యర్థులు అంతకు ముందు జరిగినటువంటి ఈ గ్రూప్ 3 ఎగ్జామ్లో మంచిగా రాసినట్లుగా మనకు కనబడతా ఉంది. ఓకేనా, ఇక్కడ 3 పేపర్లు ఉండడం వల్ల ఈ 3 పేపర్లలో ఎకానమీ మరియు పాలిటీ పేపర్ ఏదైతే ఉందో ఈ 2 పేపర్లను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఈరోజు బయటపడుతున్నారు. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశము. అయితే టాపర్కి ఇక్కడ మార్క్స్ చూసినట్లయితే 339 మార్కులు వచ్చాయి. ఇతను స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఇతను జోన్ 3కి సంబంధించినటువంటి అభ్యర్థి. ఓకేనా, అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది అని మనం గమనించినట్లయితే మొత్తం 1300 చిల్లర పోస్టులు ఉన్నాయి. ఈ 1300 చిల్లర పోస్టులకు గాను కట్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం డిస్కషన్ చేసినట్లయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, 360 నుంచి 370 మధ్యలో ఉన్నటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, టాప్ 1000లో ఇప్పుడు మనకు 1300 పోస్టులు ఉన్నాయి. మనం 1000 వరకు చూసుకున్నట్లయితే ర్యాంకులు ఇప్పుడు చూడండి, ఇది 1000 ర్యాంకు. 1000 ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థులు వీళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ చూడండి 271. 1000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థులకి 271 మార్కులు క్రాస్ అవ్వడం జరిగింది. అయితే ఈ 271 నుంచి 260 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. మీరు బాగా గమనించండి, అంటే 1000 టాప్ 1000లో ఉన్నటువంటి వాళ్ళు 271 నుంచి 339 వరకు ఉంటే మిగిలిన వాళ్ళు కేవలం 10 మార్కుల గ్యాప్లోనే ఉన్నారు. ఈ 260 మార్కుల నుంచి ఇక్కడ చూడండి 260 నుంచి 271 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే దగ్గర 1000 మంది ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది 2000 ర్యాంకు. మీరు చూసుకున్నట్లయితే 260 మార్కులు చూడండి, 2000 ర్యాంకు వచ్చినటువంటి అభ్యర్థికి అనంటే మనకు కట్ ఆఫ్ ఈ 260 నుంచి 271 మధ్యలో ఉన్నటువంటి అవకాశం ఉంది. చాలా వరకు మనకు ఇక్కడ అన్ని ఓపెన్ పోస్టులు అంటే స్టేట్ లెవెల్ పోస్టులే కాబట్టి దీంట్లో స్టేట్ లెవెల్ పోస్టులే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా పక్కకు పెడితే స్టేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఓపెన్లో చాలామంది కేటగిరీ పర్సన్స్ జాబ్ కొట్టుకుని పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు కట్ ఆఫ్ 2000 దాటేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే మీరు ఒకసారి ఏం చేయండి అంటే పీడిఎఫ్ ఏదైతే ఉందో మనకు నోటిఫికేషన్ ఏదైతే ఉందో టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి స్టేట్ లెవెల్లో, మీ ముందు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు అనేది ఒకసారి ఒక ఓపికగా ఒక 5 నిమిషాలు కూర్చొని మీరు కౌంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు జాబ్ వస్తుందా రాదా అనేది కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం మనకు ఉంది. ఓకేనా, అయితే మనకు కొన్ని కేటగిరీలో ఈ 2000 దాటేటువంటి అవకాశం కూడా ఉంది. 2200 2300 వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంతవరకు 2000 వరకు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా, 260 నుంచి 270 మధ్యలో మనకు ఓవరాల్ కట్ ఆఫ్ కనిపించేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, 260 నుంచి 270. సో ఇది అనమాట. మన ఛానల్ తరపున ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ అనమాట. ఓకేనా,
నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి పదే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు చాలామంది అభ్యర్థులు. త్వరలోనే మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం 100% ఉంది. మీరు నిరాశ చెందకుండా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఎప్పుడైతే మీరు కాన్స్టాంట్గా చదువుతారో డెఫినెట్లీగా మీకు స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, అది ఏ నోటిఫికేషన్ అయినా సరే, అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నా సరే. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.